అర్థం కాదు అదే. ఆ, ఒక మిల్లు మీదకి ఆ, ఒక అధికారికి, ఒక ఎస్పీకో లేకపోతే ఒక డిఐజీకో ఒక సిఐకో లేకపోతే ఒక కలెక్టర్కో ఫోన్ చేస్తే వచ్చే పరిస్థితి కూడా లేదు ఎవడు. ఆ, అది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది, ఇది ఎమ్మెల్యే చేసుకుంటున్నాడు, ఇది మినిస్టర్ చేసుకుంటున్నాడు, ఇది ఇంకోటి చేసుకుంటున్నాడు అని తెలిసిపోతుంది అధికారులకి. అదేలే కనుక్కుంటారు. అదేలే ఎందుకు లేదు వాళ్ళు మనకెందుకు, ఎవరు కూడా సర్దుకునే పరిస్థితి. అదేలే. ఇప్పుడు ఒక కొత్త వాడు వస్తే ఒక ఊపు ఊపుతాడు, ఒక నెల 2 నెలలు, ఇప్పుడు మనం చేసి 2 బళ్ళు పట్టుకున్నాడు. ఆ, ఏమయ్యా 2 బళ్ళు ఇప్పటికి? అదేలే వీళ్ళు డైరెక్ట్ గా చీఫ్ సెక్రటరీ సార్ చెప్పించుకుంటున్నారు జేసీకి. అదేలే చీఫ్ సెక్రటరీ చెప్పిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తారు, వాళ్ళ పోస్టింగ్ అవద్దు వాడికి మళ్ళా. అదేలే. ఇవన్నీ జరగవబ్బా, అనవసరం. అసలు తగాదాలకు అయితే పోయి ఇన్ని రోజులు ఎందుకు లేట్ అవుతుంది సార్ ఈ బళ్ళు? అవి అవుతుంటాయి, ప్రాసెస్ ఉండదు, పెద్దానికి ఒక సిస్టమ్ ఉండదు. ఆ సిస్టమ్ రావాలి బయటికి, ఎవరికి అడావుడికి ఎట్టొస్తాయి, అదేలే. జరుగుతా ఉంటాయి. ఆ, ప్రేమ పడేది మనకెందుకు కానీ ఆ, చెప్పు. అదేలే. ఇంకెందుకు చెప్పినా ముందు ఇంక రేపు ఆ నేనే బండి మాట్లాడ- కేసు ముందు ఆ బండి కేసు రాపించుకోవాలా. ముందు నేను రేపు ఆ డ్రైవర్ రమ్మనుండే బండి తెచ్చా, బియ్యం ఏమన్నా తెల్లగోతారు కదా, మళ్ళీ మిల్లు దించాలి. ఏడాది ఎక్కడ అయ్యి మిల్లులో అదే మిల్లులో దించు, ఇంకా ఇంకా ఆడనే దించు, దగ్గరే కదా. పెద్ద బాగా ఆ, ఎందుకు లేనుకోవాలి. ఈ మధ్యలో ఏమన్నా కందుకూరులో ఒక మిల్లు, సామయ్య మిల్లు, అశోక్ గడ్ మిల్లు దించితే అదేలే. అశోక్ కన్నా ఎప్పుడైనా చేదుడు అదుడుగా ఉంటుంది. వాస్తవంగా దించామని అదే మళ్ళీ ఆ మాట అంటారు, ఏమైనా భయపడి అందుకోసం వాడికి దించట్లా. అదేలే. అది దించి ఆ కాగితం ఇచ్చావనుకో మళ్ళీ అందుకోసం కూడా కావాలని డబ్బై వరకు సేఫ్టీ కదా. అదే నువ్వు కావాలని దించాడు అతనికి అని చెప్పి అంటారు. మళ్ళీ అది కూడా ఎందుకు దింగులు తింటామని సగం అందుకని భయపడుతున్నారు. అది దించామని అన్న ఎవరికన్నా అదేలే. డబ్బులు దింగుతున్నాడు అందుకని దించాడంటారు. మీ కూడా వాళ్ళు రేపు పొద్దున్న డబ్బులు నేనేం అన్ను, కాకపోతే నలుగురు అన్ని ఆలోచిస్తాను. ఆహా, విషయం చెబుతున్నా. నువ్వంటే నువ్వు కాదు, ఎవడైనా కానీ అంటాడు. నువ్వనేది ఏముంది, ఎవడైనా అంటాడు. అదేలే పరిస్థితి. అదేలే. ఇంకా ఇప్పుడు రేపు ఏం చేయాలి? ఇప్పుడు వాడు కేసు ఎంతకు రాయాలి? వాడిది బండికి కూడా రాయాలనా లేదా ఒరిజినల్కి రాయాలనా? ఏం చేయాలి వాడిది? సార్ వాడి ఇచ్చిన ఇబ్బంది మామూలుగా రాయండి సార్. ఎందుకంటే వాడి పరిస్థితి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. తర్వాత వాడు డబ్బులు ఇస్తాడు మనం తీసుకుందాం అనే ఆశ, ఆలోచన నాకు ఎప్పుడు లేదు అసలు. అదేలే. ఎందుకంటే ఒక నిమిషం, అక్కడ సమస్య ఉంది. నేను మామూలుగా రాశాను అనుకో, బండి వ్యాల్యూ లేకుండా రాస్తే బండి వ్యాల్యూ ఎందుకు మనం ఎన్నికిస్తారు కాగితం వాళ్ళు. వాళ్ళకి మనం ఏదో ఒకటి ఆశ చెబితేనే వాళ్ళు ఎన్నిక్కకుండా దాన్ని